తూముని ఏదైనా కింద తూము సరి చేస్తే చిన్న పైప్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్లోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా పంచామృత అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇస్తానని తెలిపారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్నూరు గ్రామం బస్వాపూర్ క్షేత్రంలో గల సార్ ఇక్కడ ఇది 9వ శతాబ్దంలో స్థాపించబడిన శివలింగము. ఒకటి అష్టభైరేశ్వర స్వామి, రెండవది 11వ శతాబ్దంలో స్థాపించే అది స్వయంభులింగము, పుట్టిన లింగము. 11వ శతాబ్దంలో యోగులు తపస్సు చేస్తూ ఇక్కడ స్వయంభులింగము ఏర్పడింది. ఇక్కడ ఇది శతాబ్దాల నుంచి పైకి 3 కిలోమీటర్ హైట్ ఉంటుంది. అక్కడ కూడా పోలేరమ్మ ఉంటుంది. అక్కడ తిరుమలేశ్వర పిలిపించిన వారి అందరికీ మరియు ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సృష్టి ఇంత మంచిగా ఉంది అంటే కారణం ప్రజలలోని దైవభక్తి. దైవభక్తితోటే సృష్టి ఇంత అందంగా ఉన్నది. సూర్యుడు మంచిగా ఉన్నాడు, భూమి మంచిగా ఉన్నది, నదులు మంచిగా ఉన్నాయి, మనుషులు అవి సృష్టి, మానవ సృష్టి. మస్జిద్ అయినా సరే, మందిర్ అయినా సరే, చర్చ్ అయినా సరే తమ తమ కులాల తమ తమ దైవ మందిరాలను అభివృద్ధి చేయాలి, తమ తమ గ్రంథాలను పాటించాలి. అలా కనుక తమ తమ కులాల దైవభక్తితోటి బతికి సృష్టిని రాబోయే తరాలకు చల్లగా వాళ్ళకు అప్పచెప్పాలి మన బాధ్యత. కనుక ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక